You welcome back to RS Academy. This is Ravi. చాలా మంది స్టూడెంట్స్ అండ్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఏది బెస్ట్ అని. సో మీ అందరి డౌట్స్ క్లారిఫై చేద్దామని ఈ వీడియో. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, దాని తగ్గ వీడియోస్ తీసి మేము అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే సిఎస్సి వాటి స్పెషలైజేషన్స్. సో అసలు ఇవి ఏంటివి, దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ఏది బెస్ట్, అండ్ ఈ కోర్సెస్లో ఏది మనం ఎక్కువ వెళ్తే ఫ్యూచర్ కానీ ఫారెన్లో కానీ మనకి దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అండ్ శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ వర్సెస్ సిఎస్సి వర్సెస్ ఐటీ, ఐటీ వర్సెస్ సిఎస్సి, ఇలాంటి వీటి కోసం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, సో జనరల్గా సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీ అందరికీ తెలుసు. అయితే సిఎస్ఎం అంటే సిఎస్సిలో దాంతోపాటు సిఎస్సితో పాటు అంటే సిఎస్ఈ ప్లస్ ఏఐ ప్లస్ ఎంఎల్ ఇలా ఉంటుంది. సో సిఎస్సి నేర్పిస్తారు, మీకు ఆర్టిఫిషియల్ ఉంటుంది, మిషన్ లెర్నింగ్ ఉంటుంది. సో అది మైండ్ పెట్టుకోండి. అంటే సిఎస్సితో పాటు ఏఐ ఎంఎల్ కూడా మీకు నేర్పిస్తారు. అది మీకు సిఏడి, మీరు గూగుల్లో వెతికితే క్యాడ్ అని వస్తుంది, అది కాదు, అది వేరు ఇది వేరు. ఓకే, సిఏడి అంటే సిఎస్సి ఏఐ ప్లస్ డేటా సైన్స్, ఏంటి డేటా సైన్స్. అలానే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ఐ అంటే మీకు సిఎస్సి ప్లస్ ఏఐ మాత్రమే ఉంటుంది. దీంట్లో సిఎస్ఐ అంటే సిఎస్సిని ప్లస్ ఐటీ ఈ రెండు కలుపుతారు. ఓకే, సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ సిఎస్డి అంటే సిఎస్సి ప్లస్ డేటా సైన్స్. నెక్స్ట్ సిఎస్ఓ అంటే సిఎస్సి ప్లస్ ఐఓటి, ఇంటర్నెట్ ఆన్ థింగ్స్. అండ్ నెక్స్ట్ సిఎస్సి, సి అంటే సిఎస్సి ప్లస్ సైబర్ సెక్యూరిటీ. ఓకే, అండ్ సిఎస్బి అంటే సిఎస్సి ప్లస్ బిజినెస్. నెక్స్ట్ సిఎస్డబ్ల్యూ అంటే కంప్యూటర్ సైన్స్ ప్లస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సంబంధించి. ఓకే, సో ఇవి కోర్సెస్ అనేవి మీకు మల్టీగా, అంటే ఒకప్పుడు 20 years బ్యాక్ చూసుకుంటే సిఎస్సి, ఓకే, ఇప్పుడు అంతా ఏంటి, అంత అప్గ్రేడేషన్ కాబట్టి. సో సిఎస్సితో పాటు ఏఐఎంఎల్ నేర్చుకుంటే మీకు సిఎస్సి కన్నా ఎక్కువ ఫీచర్ ఉంటుందని, మీరు ఇంకా అప్గ్రేడ్ అవుతారని, ఫారెన్లోకి వెళ్తే lakhs of rupees శాలరీ మీకు వస్తుందని. సో చాలామందికి 1, 2 అలా సి ప్యాకేజ్ అంటే 1C 2C ప్యాకేజ్ సంపాదించిన వాళ్ళు అందరూ కూడా సిఎస్సి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషలైజేషన్స్ నేర్చుకుంటారు. సో అలా మళ్ళీ సపరేట్ నేర్చుకుని మళ్ళీ 1C 2C మనం ఏం చేయ అవసరం లేకుండానే ఈ స్పెషలైజేషన్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ తెలియక మనం కొత్తగా అనుకుని వీటిలో ఫ్యూచర్ లేదనుకుంటాం. సో ఫ్యూచర్ లేకపోతే అసలు ఇంట్రడ్యూస్ చేయరు. ఓకే, సో సిఎస్సి స్పెషలైజేషన్స్ ఎందుకున్నారంటే సిఎస్సి కన్నా మించి వీటి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి వీటిని తీసుకొచ్చారు. సో మనము వీటిలో ఏది బెస్ట్ అంటే ఎప్పుడైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు సిఎస్సి అదొక్కటి బెస్టా, సిఎస్తో పాటు ఏఐఎంఎల్, సిఎస్తో పాటు ఏఐడిఎస్, సిఎస్తో పాటు ఏఐ ఇలా ఉంటే బెస్టా? సో మీరు ఆలోచించండి. మీకు చేతిలో తెలియకుండానే డ్యూయల్ డిగ్రీ అన్నట్టు 3 degrees అన్నట్టు కాంబినేషన్ మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఫారెన్ కంట్రీస్ మీరు వెళ్ళినప్పుడు సిఎస్సి మాత్రం చేశారంటే ఓకే అంటారు, సిఎస్సితో పాటు మీరు ఏఐఎంఎల్ చేశారు, సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి ఉందంటే చాలా వాల్యూ ఉంటుంది. సో ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇలాగ ఈ కాంబినేషన్స్లో ఉంటే మీకు వాల్యూ ఉంటుంది, మీకు నాలెడ్జ్ ఉన్నది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఒక శాలరీ ప్యాకేజ్ చెప్పడానికి కూడా మీకు ఇవ్వడానికి కూడా ధైర్యం చేస్తారు స్టూడెంట్స్. ఓకే, అయితే దీంట్లో ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే మీకు ట్రెడిషనల్గా వస్తుంది, మాకు నమ్మకం ఉంది అనుకుంటారు కాబట్టి ఇస్తే సిఎస్సికి ఫస్ట్ ఇవ్వండి. కానీ వీటి అన్ని కోర్సుల్లో మా వయసుగా మాత్రానికి సిఎస్ఎం ఇస్ లీడింగ్ అని చెప్తాము. ఎందుకంటే సిఎస్సి వస్తుంది, మీకు ఏఐఎంఎల్ వస్తుంది. అయితే
మీరు డెసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే దీంట్లో నుంచి ఏ కోర్సుని తీసుకోండి, మల్టీ తీసుకోవడం ట్రై చేయండి. అంటే సిఎస్సి సింగిల్ డిగ్రీ అనుకుందాం, సిఎస్సితో పాటు ఏఎంఎల్ డ్యూయల్ వస్తుంది కాబట్టి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ సిఎస్సి ఏఐ డేటా సైన్స్ కాబట్టి సెకండ్ ఇస్తాను. లేకపోతే రెండు ఇచ్చుకోవచ్చు. తెలంగాణలో సిఏడి లేదు, ఆంధ్రప్రదేశ్లో సిఏడి ఉంది. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇది ఫస్ట్, ఇది నేను సెకండ్ ఇస్తాను. దీని తర్వాత మీరు ఏదైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇదన్నీ సింగిల్ డిగ్రీ వస్తుంది. సిఎస్తో పాటు ఏఐ, సిఎస్తో పాటు ఐటీ, సిఎస్తో పాటు డిఎస్, సిఎస్తో పాటు ఐఓఎస్, మీకు మొత్తం కలిపి ఒక డిగ్రీగానే ఇస్తారు. నేను మామూలుగా మీకు అర్థం కావడానికి డ్యూయల్, ట్రియల్ అని చెప్తున్నాను అంతేగాని సో సపరేట్గా మీకు అలానే డిగ్రీస్ ఇవ్వరు. జనరల్గా చెప్తున్నాను, ఒకప్పుడు ఏంటంటే సిఎస్సి చేసిన తర్వాత మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక డిగ్రీ, మళ్ళీ మిషన్ లెర్నింగ్ కోసం ఒక డిగ్రీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు కలిపే ఒక డిగ్రీగా పెట్టారు. ఓకే, సో మీరు వీటిని ఎలా ప్రిఫర్ చేస్తారు అంటే మీరు ఒక సిఎస్తో పాటు ఇంకా 2-3 ఎక్స్ట్రా ఉంటేనే బెస్ట్ అన్నట్టు వెళ్ళండి. కాబట్టి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఎంకి ఇచ్చా 1, దీనికి 2, దీనికి 3, దీనికి 4, దీనికి 5, 6, 7, 8, 9. మీకు డౌట్ రావచ్చు, సపరేట్గా ఏఎంఎల్ ఉంది కదా, సపరేట్గా డేటా సైన్స్ ఉంది కదా, సపరేట్గా సిఎస్ ఉంది కదా, సపరేట్గా సైబర్ సెక్యూరిటీ ఉంది కదా, ఇలాంటి డౌట్స్ రావచ్చు. అయితే సపరేట్గా అంటే దీని తర్వాతనే వస్తాయి. ఓకేనా, మీరు అర్థం చేసుకోండి. సిఎస్సి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అని ఉంది, సిఎస్సి విత్ ఏఎంఎల్ ఉంది. ఇప్పుడు ఈ డిగ్రీలో సగం చేసినట్టు మీరు అర్థం. అప్పుడు అర్థం చేసుకోండి, దీని తర్వాత ఇది వస్తుందా, దీని తర్వాత ఇది వస్తుందా అంటే సిఎస్ఎంకి ఎక్కువ వాల్యూ ఉంటుంది, దాని తర్వాత దీనికి వాల్యూ ఉంటుంది. ఏవైనా సరే మీరు ఏఐ కానీ, ఎంఎల్ కానీ, డిఎస్ కానీ, డిఎస్ కానీ, సిఎస్ కానీ, ఐఓటీ కానీ ఇలాంటి సింగిల్ మీరు చేశారనుకుందాం, వాటికి వాల్యూ తక్కువ ఉంటుంది, ఇట్లాంటి వీటికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్పెషలైజేషన్స్లో ఏది ఎంత ఇంపార్టెన్స్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ సిఎస్ఎం, సిఎస్డి, సిఏఐ, సిఎస్ఐ, సిఎస్డి, సిఎస్ఓ, సిఎస్సి, సిఎస్బి, సిఎస్డబ్ల్యూ ఇవి మీకు మెయిన్ స్పెషలైజేషన్స్లో మోస్ట్ ఆర్డర్ మీకు ఇచ్చాను. వెబ్ ఆప్షన్స్లో మీరు ఇలా పెట్టుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్లో ఈ ఆర్డర్ వైజ్ పెట్టుకుంటే, కోర్సెస్కి ఇచ్చుకుంటే మీకు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నట్టు. అయితే వీటిలోని మీరు ఒక కాలేజ్కి ఇచ్చినప్పుడు మెయిన్ దీనికి ఇచ్చిన తర్వాత దీనికి ఇవ్వండి, దీనికి ఇచ్చిన దీనికి ఇవ్వండి, అప్పుడు మీరు కరెక్ట్ స్టెప్ తీసుకున్నట్టు. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇంకో డౌట్ ఏంటంటే సిఎస్సి వర్సెస్ ఐటీ బెస్టా, ఐటీ వర్సెస్ సిఎస్సి బెస్టా, ఈసీ వర్సెస్ ఐటీ బెస్టా, సిఎస్సి వర్సెస్ సిఎస్సి స్పెషలైజేషన్ బెస్టా, సిఎస్సి వర్సెస్ ఈసీ బెస్టా. ఓకే, ఇవన్నీ మీకు క్లారిఫై అయిపోతాయి. ఎప్పుడైనా సరే సిఎస్సి వర్సెస్ ఐటీ అంటే ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సిఎస్సి ఈజ్ ద బెస్ట్ అని మీకు తెలుసు. ఓకే, సో నేను కూడా చెప్పేది ఏంటంటే సిఎస్సి బెస్ట్ ఐటీ కన్నా. ఓకే, సో ఎందుకు అంటే సిఎస్సిలో వచ్చేసి మనకి జావా, C++ కానీ ఇలా డెప్త్ ఆఫ్ కోడింగ్ ఎక్కువ ఉంటుంది. అన్నిటి మీద సిఎస్సిలో ఏంటంటే అన్నిటి మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎంఎల్, సో ఐఓటీ మీద అన్నిటి మీద మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ సిఎస్సిలో ఉంటుంది. ఓకే, ఐటీ వచ్చేసి డెప్త్ ఆఫ్ కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది, ఆ కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువ మీకు గ్రిప్ ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, సో ఐటీ చెప్పాను కదా. సిఎస్సి స్పెషలైజేషన్స్ వర్సెస్ ఐటీ అంటే ఏది బెస్ట్? సిఎస్సి స్పెషలైజేషన్సే బెస్ట్. ఎందుకంటే సిఎస్సి నేర్పిస్తారు, అదే కాకుండా ఏదో ఒక స్పెషలైజేషన్స్లో మీరు టాలెంట్ అవుతారు. కాబట్టి సిఎస్సి వర్సెస్ స్పెషలైజేషన్స్ వర్సెస్ ఐటీ అంటే సిఎస్సి స్పెషలైజేషన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఈసీ వర్సెస్ ఐటీ దేనికి వెళ్ళాలి? సో మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, బట్ నాకు సిఎస్సి కోడింగ్ కష్టంగా ఉంది అనుకుంటే మీరు ఐటీకి వెళ్ళాలి. లేదు నేను ఫిజిక్స్ బాగా చేయగలుగుతాను, నేను గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకోవాలనుకుంటున్నాను, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకుని తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్స్ రాకపోతే నేను సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నాను, అప్పుడు కోడింగ్ నేర్చుకుంటాను అంటే మాత్రంకి ఈసీకి వెళ్ళండి. ఈసీ అంటే గవర్నమెంట్ జాబ్స్ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, రైల్వే జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ సాఫ్ట్వేర్ దీనికి సంబంధం లేదు, అది మైండ్లో పెట్టుకోండి. ఇది మనకి వర్క్ బర్డన్ తక్కువ ఉంటుంది, సాఫ్ట్వేర్ సైడ్ సంబంధం ఉంటుంది, సాఫ్ట్వేర్కి వెళ్ళిపోవచ్చు. అది మరి వీళ్ళు సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే మళ్ళీ కోడింగ్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. సో దీంట్లో
మీరు తగ్గట్టుగా డెసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ జాబ్సా, ఈసీఈ, లేదు సాఫ్ట్వేర్ జాబ్సా, తక్కువ కష్టం ఉండాలా, ఐటీ. ఓకే, నెక్స్ట్ సిఎస్సి వర్సెస్ ఈసీఈ చూసుకుందాం, దాని తర్వాత దీనికి వెళ్దాం. ఓకే, సిఎస్సి వర్సెస్ ఈసీ చూసుకుంటే సిఎస్సి ఆల్రెడీ చెప్పాను, ప్యూర్ ఆఫ్ డెప్త్ ఆఫ్ కోడింగ్ ఉంటుంది. సో ఎవరైతే సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే సిఎస్సికి వెళ్ళిపోండి. లేదు గవర్నమెంట్ జాబ్స్ నేను చేసుకోవాలనుకుంటున్నాను, తర్వాత నేను కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, తర్వాత నేను సాఫ్ట్వేర్ ట్రై చేయాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఈసీకి వెళ్ళండి. ఓకే, లేదు నాకు సాఫ్ట్వేర్ సంబంధం తప్పించి నాకు ఏ గోల్ లేదు అనుకున్నారా, సిఎస్సికి వెళ్ళిపోండి. ఓకే, సో ఈసీకి సాఫ్ట్వేర్ సంబంధం లేదు. ఈసీ చేసినంత మాత్రాన మీకు సాఫ్ట్వేర్ జాబ్ రాదు, అది మైండ్లో పెట్టుకోండి. సపరేట్ కోడింగ్ చేయాల్సిందే. మరి దేంట్లో వస్తుందంటే ఈసీ సంబంధించిన సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమైనా వస్తాయేమో, కానీ వీళ్ళ సాఫ్ట్వేర్ జాబ్స్ మీకు రావడం కష్టం. ఓకే, మరి సిఎస్సి బెస్టా, సిఎస్సి స్పెషలైజేషన్స్ బెస్టా అంటే ఆల్వేస్ సిఎస్సి స్పెషలైజేషన్సే బెస్ట్ అని చెప్తారు. ఎందుకంటే సిఎస్సితో పాటు ఎక్స్ట్రా దీంట్లో ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది, ఫ్యూచర్ కూడా దీనికి ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఆల్వేస్ చెప్పేది ఏంటంటే సిఎస్సి కన్నా సిఎస్సి స్పెషలైజేషన్సే బెస్ట్. సో నేను మీకు క్లారిటీ ఇచ్చాను స్టూడెంట్స్, స్పెషలైజేషన్స్ క్లారిటీ ఇచ్చాను, వర్సెస్ క్లారిటీ ఇచ్చాను. మరి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియో కూడా అడగండి.